చూడండి మదన్ ఎంత ఫార్మల్ గా ఉన్నాడు, అంత ఫార్మల్ గా రెడీ అయ్యాడు. వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. ఫ్రెష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి అసలు ఈ ట్రిప్ అయితే. సో అందరం రెడీ అయిపోయి నేనైతే నాకు కాళ్ళు కాలినప్పుడు సాక్స్లు గానీ స్లిప్పర్స్ గానీ తీసుకుంటాం మేము డెఫినెట్ గా. కానీ వీళ్ళకి దర్శనం అవడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ అందరు భయపడేది ఏంటి అని అంటే ఎండ ఉంది కాబట్టి పిల్లలు నడవగలుగుతారో లేదో, వాళ్ళని మేము క్యారీ చేసుకుని తీసుకెళ్లగలుగుతామో లేదో అనేది మదన్నయ్య బాగా టెన్షన్ తీసుకుంది. హాయ్ వదినా, హాయ్ మోదినా, హలో. టిఫిన్స్ అయిపోయాయి, ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇంకోసారి హెడేక్ కూడా స్టార్ట్ అవుతుంది, టీ తాగాలనిపిస్తుంది. సో టైడ్ అయ్యామనుకున్నాం కానీ టైడ్ అయ్యామనుకున్నాము, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, ఈవినింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కానీ లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ అయితే క్లోజ్ అవుతాయి. అష్టలింగాలు ఉంటాయి కదండి మెయిన్, అవి దర్శనం చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మేము ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాము. రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము. నేనైతే ఇద్దరు సిస్టర్స్ ఉన్నాను, ధైర్యం చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాము. అంతా శివయ్య. ఓం నమ శివాయ. అరుణాచలం నుంచి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీకు బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం, చూసేయండి. బిట్టు ఆగురా, ఫొటోస్ తీసుకోండి. కిడ్స్ ఎలా అనిపించింది ఈ ట్రిప్ మీకు? సో వీళ్ళంతా కూడా ఇలా రెడీ అయ్యారనమాట. సో యోధ అయితే ఎదురుగానే ఉందండి, యోధ కనిపించట్లేదు కాబట్టి కెమెరాలో, అందుకని చెప్పేసి. కానీ వెనకాల మాత్రం బాగుందండి. మా ఇంట్లో కూడా వేయిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, ఎంత బాగుంది. అండ్ పిల్లలందరూ కూడా కంఫర్ట్ గా ఉండాలని చెప్పేసి సో కాటన్ వేర్ కంఫర్ట్ డ్రెస్సెస్ వేసామన్నమాట. కంఫర్ట్ గా. ఓకే, ఇప్పుడైతే ఫోటో తీద్దాం. చూడండి ఇది చూడమా, అదే నోరాట కూర్చోవాలి. పాపా స్మైల్, స్మైల్ అట్లా కాదు, ఫ్రీగా జస్ట్ లక్ష్మి చేయి. ఫోటో కరిగిస్తాం మీకు. సో ఇందాకటి నుంచి మా వేణుగారు మిస్ అయ్యారండి, నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇప్పుడే యాడ్ అయ్యారు. సారీ యాడ్ అయ్యారు, సోషల్ మీడియాలో యాడ్ అయ్యారు. సో సునీతన కూడా వస్తే సునీతన కూడా యాడ్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేను ఫోటో తీసుకుంటా. సో మేమైతే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. అమ్మో బల్లి, ఎంతగానో ఊరుకుంటూ వచ్చాము. పిల్లలందరూ ఇక్కడ విఘ్నేశ్వరికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతున్నారండి. చూడండి మార్నింగ్ మీకు చూపెట్టాను కదా, మేము కూడా అందరం దండం పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాము. ఇది కదా, అబ్బబ్బబ్బబ్బా, అరే మళ్ళీ దొంగ చూపులు ఎందుకు, చూసైతే పెడుతున్నారుగా, పెట్టచ్చు కదా. వదిన మీరు చీర కట్టుకుంటా అన్నారు, కట్టుకుంటే ఏంటి పరిస్థితి? హలో
వావ్, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ ఇక్కడ. చాలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. 1:35కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే ఛానల్ ఏం చెప్పొద్దు, ఏది అంతే. అవును, నేను ఇదో ఇప్పుడు చెప్పాను. అవునండి. సో ఇప్పుడు మధు గారు చెప్పింది కాపీ చేస్తున్నాను. అంటే మేము ఇది రైట్ టైము అష్టలింగ ప్రదేశ్ అంటే దర్శనానికి, అష్టలింగాల దర్శనానికి 1:30కి అంటే స్టార్ట్ అయ్యాము. ఎండ ఇప్పటిదాకా కొంచెం తగ్గింది, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అంటే మబ్బులు పడుతుంది వస్తుంది అంతే. కానీ వెదర్ చాలా బాగుంది ఇక్కడ, ఎంజాయబుల్గా ఉంది. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి టైం తీసుకోవచ్చు ఎక్కువ. క్యాబ్స్ సో వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పిల్లలకైతే చెప్పులు వేసుకొని నడిపిస్తున్నామండి. మేమైతే చెప్పులు లేకుండా నడుస్తున్నాం. మాతో పాటు యోధ అయితే చెప్పులు లేకుండా నడుస్తుంది, కష్టపడుతుంది చాలా. కష్టంగా కష్టమేం లేదు, ఇష్టంగా అంతే. సో కంటిన్యూగా వాచ్ చేయండి బ్లాగ్. ఇగో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ నుంచి మాకు మీరైతే అసలుకి డాన్స్లే డాన్స్ చాలా కష్టపడ్డాం. అంటే ఇలా నడుచుకుంటూ మాట్లాడడం గొప్ప కాదండి, చాలా చెప్పులు ఎప్పుడు మాట్లాడడం గొప్ప. ఫస్ట్ సాక్షులు తీసుకుందామా? టెంపుల్ లోపల అండి ఇది. సో ఇక్కడ ఒత్తులు వెలిగించుకొని స్టార్ట్ చేస్తారు. అక్కడ ఒత్తులు వెలిగించుకొని ఇలా కర్పూర హారతి ఇచ్చేసి స్టార్ట్ చేస్తారు. ఇలా నామాలు పెట్టుకో. చిన్న చూడు, రెండు పేరుకు వచ్చిక్கிறாనే. ఇటు పెట్టండి, ఇటు పెట్టండి. చిన్న చూడు నన్ను. సో ఇలా నామం అయితే పెట్టించుకున్నామండి. ఇక్కడ అందరూ నామాలు పెట్టించుకొని స్టార్ట్ అవుతున్నారు. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో అసలు నేను అనుకోలేదు నిజంగా ఇంత త్వరగా నేను ఇలా అరుణాచలంకి వస్తాను, గిరి ప్రదక్షిణకి వస్తాను అని అస్సలు అనుకోలేదు. వెళ్ళాలి అనే సంకల్పం అయితే నాకు బాగా ఉంది. బట్ ఇంత తొందరగా నేను ఇది నాకు నెరవేరుతుంది అనేది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరందరూ కూడా బాగుండాలి, మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి. మీ అందరికీ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, శివయ్య బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఉండాలి. సో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చేసేసేయండి. సాక్సుల కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. కొంచెం ఎండ బాగా ఉందని చెప్పేసి పిల్లలందరూ చెప్పులు వేసుకున్నారు. సో మేము సాక్సెస్ వేసుకొని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ ని విజిట్ చేద్దాము అని అక్కడికి వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే సాక్సెస్ వేసి తీసుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నాము. సో ఇలా అందరం సాక్సెస్ వేసుకున్నామండి. అంటే లోపల ఫస్ట్ వైట్ వేసుకున్నాము, దాని తర్వాత మళ్ళీ డబల్ సాక్స్ ఇలా వేసుకున్నాం అనమాట. ఇలా సాక్సెస్ వేసుకున్నాము. పిల్లలేమో ఇలా చెప్పులు వేసేసుకున్నాం. సో అష్టలింగాల మ్యాప్ అండి. సో ఇక్కడ మనకు అన్ని ఉంటాయి. ఇంద్రలింగం, ఇంద్రలింగం నుంచి అన్ని, యమలింగం, నిరుతిలింగం, ఓకే నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, సెంట్రల్ బస్ స్టాండ్ అది. ఇక్కడ దాని తర్వాత 221 ఇంద్రలింగం. ఇంద్రలింగం అండి. ఫస్ట్ మేము మొదట దర్శించుకోలేకపోయాము, మిస్ చేసుకున్నాము. సో ఇప్పుడు అది కంప్లీట్ చేసుకుంటున్నాము. అండి
అగ్నిలింగం అండి. టెంపుల్లో మనం దర్శించుకునే 8 అష్టలింగాల్లో ఒక లింగం అగ్నిలింగం. మన మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. సో అక్కడ అనమాట అది నిజం మిస్ అయిపోయింది, మన దగ్గర రాలేదు. అప్పుడు వెళ్ళి అది చూపించినట్టు ఫస్ట్ దాని తర్వాత లేట్ అవుతుంది, రండి. ఇలా దారి వెంట టెంపుల్స్ ఉంటాయండి, చాలా బాగున్నాయి. నీకు సాల్టేనా? నీకు సాల్టేనా సార్? మీకు సాల్టేనా మొత్తం? సునీత ఇంకా 5 సాల్ట్. బొట్లు పెట్టి పెట్టి నా ఫేస్ అంతా బొట్లు అయిపోయినాయి ఫుల్. చాలా కలగా ఉంది. చిట్టి తల్లి అనే పాప, చిట్టి తల్లి నాని చాలా బాగుందండి. ఎవరు వచ్చినా ఈ టైంలో గుడి ప్రదక్షిణ చేయాలి. కనిపించేదే గిరి అండి, చూడండి. ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట మేము. ఈ గిరి చుట్టూ తిరగాలన్నమాట మొత్తం 14 కిలోమీటర్స్, మీ అందరికీ తెలుసు. సో మినిమం 6 to 7 hours పడుతుంది. ఇంకా కిడ్స్తో వెళ్తే మాత్రం ఒక 1 hour ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, 8 hours అనుకోవాలి. సో చిన్నగా వెళ్ళడం బెటర్, హరీబరీగా వెళ్ళకూడదండి. సో ఏదో చేసాం కదా వెళ్ళాలి చేసాము అన్నట్టు కాకుండా చిన్నగా మేము పిల్లల్ని తీసుకొని నెమ్మదిగా వెళ్తున్నాము, ప్రశాంతంగా వెళ్తున్నాం అన్నమాట. From where are you? Japanese. Hey, come on. Nani? మా రేణు నేను కలిసి ఫస్ట్ టైం అండి ఇట్లా గిరి ప్రదక్షిణకు రావడం. అవును. ఇంకోటి మేమిద్దరం కలిసి నడవడం కూడా ఇట్లా ఫస్ట్ టైము. మాకు బాగా ఇష్టమైన దేవుడు మీ అందరికీ తెలుసు, శివుడు. సో శివుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ అంటే మాకు విపరీతమైన అంటే ఏంటో తెలియదండి. చాలా తక్కువ టైంలోనే తిరుపతికి వెళ్ళేసి వచ్చాము, వెంటనే మళ్ళీ అరుణాచలం శివయ్య దర్శనంకి వచ్చాము. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్. అరుణాచలంకి అయితే నేను ఇప్పటికీ చాలా వీడియోస్లలో చెప్పాను, ఆజ్ఞ లేనిది, ఆ శివయ్య ఆజ్ఞ లేనిది అరుణాచలంకి అడుగు పెట్టామంట. సో ఆ పిలుపు మాకు వచ్చింది, మేము వచ్చేసాం. మేము కోరుకునేది అయితే అండి ఒకటి మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు అందరూ బాగుండాలి అండ్ మంచి జరగాలి అందరికీ. అంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చేసినా ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క యమలింగాన్ని మనం దర్శించుకోవడం జరుగుతుంది. మన అష్టలింగాల్లో ఈరోజు 3వదండి. ఓకేనండి, దర్శించుకున్న తర్వాత మీ టైంలో కంటిన్యూ చేస్తాం. ఏదైనా మిస్టేక్ తెలియక చెప్పుకుంటే క్షమించండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తున్నాను. ఇది 3వ జ్యోతిర్లింగం అంటే మనం వచ్చేటప్పుడు అష్టలింగాల్లో 3వ లింగము యమలింగం. సో ఇది వచ్చేసి మనకి యమలింగం అంటారండి. ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ జర్నీస్లో కానీ ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉండడం కోసం చెప్పేసి మనం ఫస్ట్ ఈ యమలింగాన్ని మొక్కాలని అంటూ ఉంటాం అనమాట. సో ఇది వచ్చేసి 3rd వన్. సో ఇది దర్శించుకున్న తర్వాత మళ్ళీ మిగతా వస్తూ ఉంటాయండి. లోపలికి కెమెరా ఎలా ఉండదు, బయట వరకు మాత్రం మీకు చూపిస్తాను.
అండి యమలింగం అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం ఇక్కడ మనకి దర్శించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం ఎక్కడానికి వెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని, ఆరోగ్యం బాగా ఉండాలని ఆ స్వామి మన శివుని అయితే ఇక్కడ మనం మొక్కుతాం అన్నమాట. సరేనా అండి? అలాగే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో బ్లాగ్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ. సూర్యలింగం. సూర్యలింగం ఇంకో 500 మీటర్స్లో ఉందండి, వెళ్తున్నాం అక్కడికి. ఇట్లా చాలా చోట్ల చాలా సైన్ బోర్డ్స్ పెట్టేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా పెట్టారండి. సో ఎప్పుడైనా మీరు వస్తే మాత్రం ఈ సైన్ బోర్డులను చూసుకొని నడవండి. అయ్యా నైరుతి లింగం అన్నాం కదండి. సో నైరుతి లింగం దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు మీకు వ్యూ అనేది చూపిస్తాను. సో నైరుతి లింగం లోపలికి వెళ్తున్నాము, టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నైరుతి లింగం అని ఉంది చూడండి, ఇది లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు వీడియో తీయడం పాసిబిలిటీ కాదు కాబట్టి చందు గారు లింగం గురించి చెప్పరా? సూర్యలింగం అండి, 5వ లింగం, అష్టలింగం సూర్యలింగం దగ్గరికి వచ్చాం. అంటే ఇక్కడ 5వ దాన్ని పడతారు, ఇక్కడికి వచ్చాం. దర్శించుకుని వెళ్తే మళ్ళీ 6వ 6 సూర్యలింగం. సూర్యలింగం అండి, సూర్యలింగం లోపలికి వెళ్తున్నారు. సో సూర్యలింగం దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు మేము ఫుట్ మసాజ్ తర్వాత వెంటనే 5 minutes లోనే ఉంది. ఇలా లోపలికి వెళ్ళాలి. చిట్టలి వరుణలింగం అండి. నేమ్ ఏంటనే? ఇది 6ఆ 5ఆ? 6వ లింగం ఇది. థ్యాంక్ యూ బంగారం. వరుణలింగం. సో ఇది వరుణలింగము, 6వ లింగం అన్నమాట. వాయులింగం అండి, వాయులింగం దగ్గరకు వచ్చాము. థ్యాంక్ యూ. మజ్జిగలా మసాలా ఇది తిరుపతి, అదే నానే తిరువన్నమలై. ఏం చెయ్యలేమో. ఆల్మోస్ట్ 9.5 kilometers వచ్చామండి, దగ్గరలో ఉన్నాము. చాలా నియమ నిష్ఠలతోటి వెళ్తున్నాం అన్నమాట.
సక్సెస్ఫుల్ గా 9.5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసాము. ఇంకా 3.5 ఉంది, మొత్తం 14 కిలోమీటర్స్. కానీ పిల్లలతో వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి వాక్. ఈవినింగ్ ఏంటంటే మీరు అన్ని లింగాలని దర్శనం చేసుకోవాలంటే 8 లింగాలని 8 o'clock గుళ్ళు బంద్ అవుతాయి. సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నారనుకోండి అన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు అందుకోసం ఇప్పుడు ఈ టైంలో నడుస్తున్నాము. సో నైట్ అంతా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాం దర్శనంకి. ఫ్రెష్గా నీలాగే ఎవ్వరు కూడా చేస్తారు. అందరు మంచిగా కూర్చొని వీడియో తీయమ్మా, ఇక్కడ ఇచ్చేయండి అందరు వస్తారు. ఎవరు తీయట్లేదు నా. యోధను వాళ్ళ రాకి యోధ చూడండి, ఇక్కడ పిల్లలందరికీ ఫుడ్ మసాజ్ కావాలంట. సో ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ నడిచాము. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. సో పిల్లలందరూ ఇలా ఫుడ్ మసాజ్ చేసుకుంటున్నారు. మీకు కూడా ఎవరైనా దారి మధ్యలో ఇలా ప్రాబ్లం అనిపించినప్పుడు 5 minutes అలా రిలాక్స్ అవ్వచ్చు, ఫుడ్ మసాజ్ చేయించుకోవచ్చు అండి. 5 minutes కి 50 రూపీస్ అంట, 15 minutes కి 100 రూపీస్ అంట. బట్ మేము రిక్వెస్ట్ చేసాము 5 minutes కి అంటే 10 minutes కి 50 రూపీస్ తీసుకోమని, పిల్లలే కదా. సో రిక్వెస్ట్ చేసాము అందరికి. ఇలా కూర్చొని సేద తీరుతున్నారు అందరూ. పాపం చాలా సపోర్ట్ చేస్తున్నారండి పిల్లలందరూ, బాగా నడుస్తున్నారు, అస్సలు ఇబ్బంది పెట్టట్లే. కాకపోతే లిక్విడ్స్ ఇస్తున్నాము వాళ్ళకి బాగా, సో అవి తాగుతున్నారు. కన్నయ్య ఇట్లా తీవా. ఇట్లా గీతలు సరిగ్గా ఉండవు. ఏం కాయ అది? ಎಲ್ಲವೇ ಮಂಜಿದ ಪ್ಯೂರ್ ಮಂಜಿದ ಎಲ್ಲವೇ ಪ್ಯೂರ್ ಮಂಜಿದ. ఇదేంటిదండి ఇప్పుడు మనం రూట్ మ్యాప్. ఇది అరుణగిరి కొండ అండి. ఇది ఈ కొండ చుట్టూ అంటే అరుణగిరి చుట్టూ తిరుగుతున్నాం కదా. సో ఇది గిరి ప్రదక్షిణలో 8 అష్టలింగాలకు మనం నడిచే దారి అన్నమాట. ఓకే, రూట్ మ్యాప్ అది. అది ఇప్పుడు మీకు మనం చూసిన మ్యాప్ ఏంటంటే అసలు ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేరు ఏంటి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి గిరి ప్రదక్షిణకి రూట్ అంటే మనం ఎట్లా నడవాలి ఏందనే దానికి కూడా బోర్డ్స్ పెట్టారు. ఓకే, సో ఆ బోర్డులని మనం అనుసరిస్తే నడవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటి అంటే మీకు మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ మీరు నడిస్తే మనకి 8 గుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ 8 o'clock బంద్ అయిపోతాయి గుళ్ళని. అవును. కుబేరలింగం అండి.
ఇక్కడ వచ్చేసి మనం కుబేరలింగం ఉండాలని చెప్పేసి మొక్కుతూ ఉంటారు కదా. కుబేర స్వామికి మనం పూజలు చేస్తుంటాం కదండి, సో అలా అన్నమాట కుబేర లింగం ఇది. సో కుబేరలింగం అన్నమాట. ఇప్పుడు మేము అప్పటికి ఇప్పటికి కొంచెం కుబేరాయ నమః, కుబేరాయ నమః. సో ఇక్కడ కుబేర స్వామికి వెలిగించుకున్నామండి మేము. కుబేరాయ నమః, కుబేరాయ నమః. అలసిపోయి కూర్చున్నారు ఇంకా. ఇదిగోండి ఇక్కడ మోక్ష మార్గం దగ్గరకు వచ్చాము. చందు గారు నమస్కారం. నమస్కారం. జషు జరగండి. జషు జషు జరుగురా. బయటికి రండి. వేదార్ జషు బయటికి వచ్చేయండి. వేదార్ ఇటురా, వస్తారు వాళ్ళు, ఏం లాగొద్దు. లక్కు రేణుక అట్లా కాదు. రా కామాన్. లెఫ్ట్ వచ్చేయండి ఇటు. అండి
అయిపోతుంది. ఇంకోటి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి కొంచెం మార్నింగే దర్శనం. బాయ్. అనంత్ క్లీన్ బోర్డ్ రిటైర్డ్ హట్ అయిపోయిందా? అన్నీ అయిపోయినాయి నాది. అవును. ఉపవాసంతో మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. ఏం తినలేదు నిజంగా ఏం తినకుండా ఓన్లీ నిమ్మరసం, ఓన్లీ కొబ్బరి బొండం, కోకోనట్, వాటర్ మిలన్, ఐస్ క్రీమ్, ఓన్లీ జస్ట్ ఓన్లీ వాటితోటే గిరి ప్రదక్షిణ చేసాము, లంచ్ చేయకుండా. విత్ కిడ్స్ ఆల్సో, కిడ్స్ కూడా. ఈశాన్య లింగం దగ్గరకు వచ్చామండి. ఇంకా ఫైనల్ గా ఎక్కడ పెట్టాలి? చెప్పు. ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిందండి. ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసామన్నమాట. అన్ని లింగాల ప్రదక్షిణ అయిపోయింది. యాక్చువల్లీ పొద్దున్న మేము ఒకటి మిస్ చేస్తున్నాం స్టార్టింగ్ లో. సో ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అంట. సో ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళేసి అది కూడా కంప్లీట్ చేసేసుకుంటాము. గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అంతా ఈశ్వరుని దయ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటామండి. ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. అన్నయ్య కూర్చో వేదాంత్. నాని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకో. విషమమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దండం పెట్టుకో నాని. దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసే. ఓకే. వేదు మమ్మీ కాడికి వెళ్ళి. వేదు కొంచెం ఇటు జరిగి వెనక్కి పక్కకి చెల్లె కనిపించట్లేదు. కూర్చో వేదు నువ్వు కూడా. వద్దు. వీడియో దర్శనం అయితే కంప్లీట్ గా
అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అంటే అసలుకి నిజంగా ఇంత బాగా ఉంటుందని మాకు తెలియదు. అండ్ చందు గారితో రావడం వల్ల మాకు ఇంకా బెనిఫిట్ అయింది. యాక్చువల్గా మాకు ఏం తెలియదు చాలా అంటే అష్టాలు చాలా ఫైట్ చేస్తారు అన్నయ్య అయితే. చాలా హ్యాపీగా క్లోజ్ చేసేస్తున్నాము. అంతా శివయ్య బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉండాలని మన స్కూల్లో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు దర్శనం ఉంది. రేపు మార్నింగ్ దర్శనం ఉంది. దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అంటే వేరే ప్లాన్ లేవుంది అనేది మీరు కంటిన్యూగా బ్లాగ్ లో చూడండి. ఎస్. బాయ్. దిగు తొందరగా. మా అందరిలో సునీత అయితే మా చెల్లి ఫుల్ హ్యాపీ. కాదు మా వేనన్నైతే మదన్నైతే మా వారితో ఒత్తిళ్ళు ఇచ్చాం 365 ఒత్తిళ్ళు జన్మ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే. సొలిసిపోయి ఆకలికి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నామండి. యాక్చువల్లీ అందుకోసమనే పన్నీర్ బటర్ మసాలా అన్ని చెప్పావా? ఏం చెప్పుకున్నారు? సరే నాకు సో అలిసిపోయి లాస్ట్ కి ఫైనల్ గా డిన్నర్ చేయడానికి వచ్చాము. జీరా రైస్ ఆల్సో వన్ మోర్. అక్కడ ఇంకా కూర్చున్నారు. చందనయ్య. సో ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవాలి. సో చూడండి ఎలా అలసిపోయామో ఫుల్గా. ఫస్ట్ ఫుడ్ తినాలి పోవాలన్నా ఎవరింట్లో ఒకరు ఉంటారు తినండి ఆ బాధ్యత. దాంట్లో బాగుంటుంది గార్లిక్ బటర్ నాన్ అండి. మేము ఆర్డర్ చేసుకొని తింటున్నాం అనమాట గార్లిక్ బటర్ నాన్. యాక్చువల్లీ మీల్స్ నైట్ టైం మీల్స్ దొరకవంట. డిన్నర్ కి మీల్స్ అనేది ఉండదు, ఓన్లీ లంచ్ మాత్రమే ఉంటుంది. ఇది పన్నీర్ బటర్ మసాలా. రేణత్త పక్కన కూర్చుంటే అవుతుంది. తీసి పెట్టాలమే. బాగుందా? చాలా బాగుంది కదా. కాకపోతే ఇక్కడ నాన్స్ కొంచెం మందంగా ఉన్నాయి. నాన్స్ ఎంత మందంగా ఉండదు పరోటాలో. అందుకే బిట్టు పక్కనే కూర్చున్నాం, బిట్టు లేకుండా. మామ వేణుమామ నేను చెప్పాగా 50 వీడియోస్ లో 48 వీడియోస్ నావే. రూమ్ కి అయితే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయి ఇంకా పడుకోవడమే. రేపు మార్నింగ్ దర్శనం పెట్టుకున్నాం కదా, రేపు మార్నింగ్ వెళ్తాం అనమాట దర్శనంకి. గిరి ప్రదక్షిణ అయితే చాలా సక్సెస్ఫుల్ గా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసామండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా డే 3 అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి ఇంకా. సో ఈ రోజు అయితే వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.